అతిథి గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ బండి సంజయ్ గారి సందేశం అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. మమ్మల్ని రాజకీయ ఉపన్యాసం ఏమంటే గట్టి ఇస్తాం కానీ ఉపన్యాసం కొంచెం. అందరికీ నమస్కారం. వాసన లోకేష్ గారు డౌట్ వచ్చింది అన్నట్టు. వాళ్ళ కుటుంబం అందరు కూడా సినీ ఫీల్డ్కి వచ్చారు, హీరోలు అయ్యారు, హీరోయిన్లు అయ్యారు. కానీ లోకేష్ గారు ఎందుకో సినీ ఫీల్డ్ పోకుండా ఇటు హీరో అయింది, ఇక్కడ పొలిటీషియన్ అయినట్టున్నారు. చాలా సంతోషం. అందరికీ నమస్కారం. బాలకృష్ణ గారి యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషం. ఇంతకుముందు లోకేష్ గారు చెప్పినట్టు వారిని చూస్తేనేమో 65 ఏళ్ళు వారి వయస్సు, నిజంగా చూస్తున్నామో 25 ఏళ్ళ లెక్క కనబడతాడు ఆయన బాలయ్య బాబు గారు. వారి లోపల ఒక బోలాతనం, ఆయన ముఖంలో గంభీరత్వం, నచ్చిందే చేసే గుణం, నచ్చకుంటే రుద్రతాండవం. అప్పుడు చూస్తున్నా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నట్టు వారి యాటిట్యూడ్ ఏది, వారు చూస్తుంటే నిజంగా నిర్మోహమాటంగా ఏదైనా ముక్కుసూటిగా చెప్పేటువంటి వ్యక్తి బాలకృష్ణ గారు. చాలా సంతోషం. వారికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో యూకే సంబంధించి 50 సంవత్సరాలు నిర్విఘ్నంగా నిరంతరంగా సినీ చరిత్రలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వారిని గుర్తించి వారికి అవార్డు ఇవ్వడం చాలా సంతోషం. ఇది తెలుగు ప్రజల యొక్క గర్వకారణంగానే భావిస్తున్నాను. వాస్తవానికి వారు డాక్టర్ కావాల్సి ఉండే, కానీ యాక్టర్ అయ్యారు. వాళ్ళ నాన్నగారి కోరిక డాక్టర్ అని తెలుసు నాకు. కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచనతో ఓ రావడం. ఆ రోజు తాతమ్మ కళ నుంచి మంగమ్మ గారి మనవడి వరకు, సమరసింహారెడ్డి నుంచి డాకు మహారాజ్ వరకు, నెక్స్ట్ అఖండ 2 కూడా వచ్చిందని చెప్పారు. చాలా సంతోషం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారు సక్సెస్ అవుతూ అనేక మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాలు పొందుతూ అనేక మంది ప్రేక్షకులను అనేక మంది అభిమానులను తయారు చేసుకున్నటువంటి ఒక మంచి మహానటుడు బాలకృష్ణ గారు. నేను మధ్యలో కొంతమంది స్టూడెంట్స్ నాకు వచ్చారు. అసలు చిన్న సమస్య మీద నాకు వచ్చినప్పుడు వాళ్ళు తొందర పడుతున్నారు. చాలామంది నాతో ఫోటో దిగాలని ఆడుతుంది వాళ్ళకు. కొంతమంది ఏమో తొందర వెళ్దాం అంటున్నారు. దాదాపు ఒక 100 మంది వచ్చారు చిన్న ఇష్యూ మీద. మీకు ఇంత తొందర ఎందుకు అంటే, లేదు సార్ ఈరోజు బాలకృష్ణ గారి మూవీ వచ్చింది, మా బ్యాచ్మెంట్స్ అందరం కూడా బెట్టు కట్టుకున్నాం, ఆ బెట్టులో ఒక అతను ఓడిపోయాడు తర్వాత బెట్ ఏంది అంటే ఈరోజు మీ అందరిని కూడా బాలకృష్ణ గారి మూవీ తీసుకెళ్తా అని చెప్పాను. అంటే క్లాస్ రూమ్లు మొత్తం కాలేజ్ అందరూ కూడా కలిసిపోయి బాలకృష్ణ గారి మూవీ చూడాలనుకోవడం నిజంగా చాలా గొప్పతనం అది.